హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజైతే మనం మహాబలిపురంలోని పంచపాండవుల రథాలు చూద్దాం రండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు దీనికోసం పూర్తిగా సమాచారం మనం తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. అప్పుడు మేము మరిన్ని వీడియోలు పెట్టే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. చుట్టూ పరిశీలిస్తే చాలా విశాలమైన ప్రాంతంలో అయితే ఈ రథాలను పెట్టడం జరిగింది. పంచపాండవుల రథాలు అనేది తమిళనాడులోని మహాబలిపురంలోని ఉన్న ప్రసిద్ధ రాతి శిల్ప సముదాయం అయితే మనం చెప్పుకోవచ్చు. దీనిని 7వ శతాబ్దంలో నరసింహవర్మన్ పాలనలో అయితే అప్పటి పల్లవ రాజవంశములు నిర్మించడం అయితే జరిగింది. ఈ స్థలం ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలు అయితే ఒకటిగా అయితే దీన్ని చేర్చడం అయితే జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ద్రౌపది రథం అయితే మనం చూస్తున్నాము. ఈ ద్రౌపది రథం 5 రథాల్లో చిన్నది. ఇది దుర్గాదేవికి అంకితం ఇచ్చినట్లుగా ప్రజలైతే భావిస్తున్నారు. ఇక్కడ వీక్షిస్తే సింహం బొమ్మ మనం గమనిస్తున్నాము. చాలా పెద్దదిగా చక్కగా అయితే వీళ్ళు నిర్మించారు. తరువాత అర్జున రథ. ఈ రథం చిన్నదైన అత్యంత అందమైన శిల్పాలతో అయితే ప్రసిద్ధిగాంచింది. దీని ప్రత్యేకతలు ఏమిటంటే శివ, విష్ణు దేవతా శిల్పాలు ఉంటాయి. అందమైన ద్వారపాలకులు అయితే ఉంటారు. సూక్ష్మంగా శిలాకల్పం గురించి అయితే మనం దీనికోసం చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో పరిశీలిస్తే ఒక పెద్ద ఏనుగు అయితే మనకి కనిపిస్తుంది. ఒకే శిలతో ఈ ఏనుగునైతే ఎంత చక్కగా వీళ్ళు నిర్మించారంటే మనకు చూస్తేనే అవగతం అవుతుంది. తరువాత రథం నకుల సహదేవ రథం. ఈ రథం ప్రత్యేకంగా ఏనుగు శిల్పం వల్ల అయితే ప్రసిద్ధి చెందింది. మనం ముందు చూసాం కదా. బౌద్ధ విహార శైలి ప్రభావం ఉంటుంది. సరళమైన నిర్మాణం కూడా ఈ నకుల సహదేవ రథం అయితే మనం వీక్షించవచ్చు. తరువాత భీమరథం. ఈ భీమరథాన్ని వీక్షిస్తే పొడవైన ఆకారంలో ఉంటుంది. దీని పైకప్పు గుడిసె ఆకారంలో అయితే మనకు కనిపిస్తుంది. దీని ప్రత్యేకతలు ఏమిటంటే దీర్ఘ చతురస్ర ఆకృతిలో అయితే ఉంటుంది. బలమైన స్తంభ నిర్మాణం కూడా ఉంది. దీనిని పూర్తిగా నిర్మాణం అవ్వలేదని అప్పుడు చరిత్రకారులు అయితే మీకు చెబుతున్నారు. ప్రజలు కూడా భావిస్తున్నారు. చూస్తున్నారు కదా ఎంత పెద్ద రథం అయితే మనకి కనిపిస్తుంది. చాలా విశాలంగా అయితే ఉంది రథం. చుట్టూ పరిశీలిస్తే పచ్చని చెట్లు విశాలంగా అయితే మనం ఇక్కడ వీక్షిస్తున్నాము. దూరంగా గమనిస్తే ఒక గైడు విదేశీయులకైతే ఈ రథాలన్నింటినీ చూపించడం అయితే మనం చూస్తున్నాము. మనం గమనిస్తే ఈ రథం గోపురం పైన శివలింగాకారం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. తరువాత రథం పరిశీలిస్తే ధర్మరాజ రథం. 5 రథాల్లో ఈ రథం అయితే చాలా పెద్దది. ఇది బహుళ అంతస్తులతో కూడిన దేవాలయం ఆకృతులు అయితే మనకి వీక్షించవచ్చు. ఈ రథాన్ని శివునికి అంకితం చేసినట్లుగా ప్రజలైతే భావిస్తారు. దీని ప్రత్యేకతలు ఏమిటంటే ద్రావిడ శైలి గోపుర నిర్మాణ ఆకారంలో ఉంటుంది. శిల్పాలలో దేవతల రూపాలు అయితే కనిపిస్తున్నాయి. పల్లవ కళాకారుల నైపుణ్యానికి అయితే దీనిని ఒక గొప్ప ఉదాహరణగా అయితే మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ పంచరథాల చరిత్ర చూసుకుంటే ఈ రథాలు అసలు రథాలు కాదు. ఒకే ఒక పెద్ద గ్రానైట్ రాయిని పైనుంచి కిందకి చెక్కి దేవాలయాల రూపంలో నిర్మించడం జరిగింది. పాండవుల వీరత్వానికి గుర్తుగా పంచపాండవుల రథాలని ప్రజలైతే
దీనిని భావిస్తున్నారు. మహాభారతంలోని పాండవులతో అయితే ప్రత్యక్ష సంబంధం అయితే దీనికి లేదు. ఈ కట్టడాలు ద్రావిడ దేవాలయ శైలికి మొదటి నమూనాలుగా భావిస్తారు. తరువాత తమిళనాడులో నిర్మించిన అనేక గోపురాల దేవాలయాలకు ఇవే ప్రేరణగా నిలిచాయి. ఇంతవరకు మనం రథాల ముందు నుంచే చూసాము. వెనక వైపు నుంచి అయితే చూసే ప్రయత్నం చేద్దాము. పెద్ద నంది విగ్రహం కూడా అయితే ఉంది. అందరూ జాగ్రత్తగా గమనించండి. Bye friends. Thank you for watching full video.